Thank you for gathering us in thine holy presence this morning. ఈ యొక్క పరిశుద్ధ సన్నిధిలో ఈ ఉదయకాలం తండ్రి మమ్మల్ని ప్రభువా మీరు చేసినందుకు మీకు వందనాలు చెల్లించున్నాము. I stand in my own need, Lord. ప్రభువా నా యొక్క సొంత అవసరతలో నేను ఇక్కడ నిల్చొని రాత్రి విధంగా చీకటి శక్తిని బంధించండి. In Jesus' holy name I pray. యేసు పరిశుద్ధ నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి. Amen. Now from God's word let us turn to the book of Lamentations. దేవుని వాక్యం నుండి విలాప వాక్యములు చూసుకుందాము. Jeremiah, ఇర్మియా, then Lamentations. తర్వాత విలాప వాక్యములు. Lamentations, chapter 3. విలాప వాక్యములు 3వ అధ్యాయము verses 22 and 23. 22, 23 వచనాలు, which are very familiar verses to many of us. ఇవి మనకు చాలా మందికి బాగా తెలిసిన వాక్యము. It is of the Lord's mercies that we are not consumed, because His compassions fail not. యెహోవా కృపగలవాడు, ఆయన వాత్సల్యము ఎడతెగక నిలచున్నది కనుక మనము నిర్మూలము కాకునవారము. They are new every morning. Great is thy faithfulness. అనుదినము నూతనముగా ఆయన వాత్సల్యత పుట్టుచున్నది, నీవు ఎంత నమ్మదగిన వాడవు. It is of the Lord's mercies that we are not consumed. ప్రభు యొక్క కృపలను బట్టి మనం నిర్మూలం కాలేదు. Because His compassions fail not. ఎందుకంటే ఆయన యొక్క వాత్సల్యత ఎల్లప్పుడూ పుట్టుచున్నది. They are new every morning. అనుదినము నూతనముగా ఆయన వాత్సల్యత పుట్టుచున్నది. Jeremiah the prophet, ప్రవక్త ఇర్మియా, he says God's mercies, they are new every morning. ఆయన అంటున్నాడు, ప్రతి దినము ప్రభు యొక్క వాత్సల్యత నూతనంగా పుట్టుచున్నది. In the Bible we see many saints of God. బైబిల్లో మనం ఎంతో దేవుని యొక్క పిల్లలను చూస్తున్నాం, పరిశుద్ధులను చూస్తున్నాం. Spend early morning with God. దేవునితో ఉదయకాలమే వారి యొక్క సమయాన్ని గడిపారు. They got up early morning, వారు ఉదయకాలమే లేచి sat in God's presence. దేవుని యొక్క ప్రసన్నతలో వారు కూర్చున్నారు. It is a very important thing not to be despised. అది ఎంతో ప్రాముఖ్యమైన ఒక విషయము, మనం దాన్ని తృణీకరించడానికి వీల్లేదు. The psalm which we read just now, మనము ఇప్పుడే ఉత్తర ప్రత్యుత్తరీతిగా చదువుకున్న ఆ యొక్క కీర్తన చూసినట్లయితే Psalm 5, 5వ కీర్తన, and there what does King David say? ఇక్కడ రాజైన దావీదు ఏం చెప్తున్నాడో చూడండి. Psalm 5 5వ కీర్తన and 3rd verse. 3వ వచనము, My voice shall thou hear in the morning, O Lord. In the morning will I direct my prayer unto thee, and will look up. యెహోవా ఉదయమున నా కంఠస్వరము నీకు వినబడును, ఉదయమున నా ప్రార్థన నీ సన్నిధికి సిద్ధము చేసి కాచినందును. That's what David said. అదే దావీదు అంటున్నాడు, My voice shall thou hear in the morning, O Lord. ఉదయమున నా కంఠస్వరమును నువ్వు విందువు దేవా. Morning time, ఉదయకాలమున when I pray, నేను ప్రార్థిస్తున్నప్పుడు you will hear my prayer. నీవు నా యొక్క ప్రార్థన వింటావు. See, what does the Bible say as the first thing? బైబిల్ మొట్టమొదటిగా ఏం చెప్తున్నది? If you turn to Exodus chapter 29, నిర్గమకాండము 29వ అధ్యాయం చూసుకున్నట్లయితే verses 38 and 39. 38, 39 వచనాలు.
Now this is that which thou shalt offer upon the altar. 2 lambs of the first year, day by day, continually. The 1 lamb thou shalt offer in the morning, and the other lamb thou shalt offer at even. నీవు బలిపీఠం మీద నిత్యము అర్పింపవలసినదేమనగా ఏడాదివి 2 గొర్రెలను, ప్రతి దినము ఉదయమందు 1 గొర్రె పిల్లను, సాయంకాలమందు 1 గొర్రె పిల్లను అర్పింపవలెను. God was very clearly telling, దేవుడు ఎంతో స్పష్టమైన రీతిగా ఇక్కడ చెప్తున్నారు that Aaron should take 2 lambs. అహరోను 2 గొర్రె పిల్లల్ని తీసుకోవాలని, and 1 lamb 1 గొర్రె పిల్ల he has to sacrifice in the morning. ఆయన ఉదయకాలం దాన్ని అర్పించాలి. See, in the New Testament, చూడండి, కొత్త నిబంధన గ్రంథంలో చూసినట్లయితే offering or sacrifice means praise. అర్పించడము లేకపోతే బలి అర్పించడం అనేది అది స్తుతికి చిహ్నంగా ఉంటున్నది. Every morning ప్రతి ఉదయకాలం we begin the day with praise. మనము స్తుతితో మన యొక్క దినాన్ని ఆరంభిస్తాము. We will get new strength for the day. ఆ దినానికి అలా చేయడాన్ని బట్టి మనకు కొత్త నూతన శక్తి అనేది వస్తుంది. Early in the morning when we get up from sleep, ఉదయకాలమే మన యొక్క నిద్ర నుండి మనం లేచినప్పుడు, and when we pray and praise God, మనము ప్రార్థించి ప్రభువుకు స్తోత్రాలు చెల్లించినప్పుడు, it will go to the presence of the Lord. అది ప్రభు యొక్క ప్రసన్నతలో అది వెళ్తుంది. God is waiting for our praises. దేవుడు మన యొక్క స్తోత్రముల కొరకు ఆయన వేచి చూస్తున్నారు. Every morning ప్రతి ఉదయం when we begin the day with praise, మనము ఆ యొక్క స్తుతులతో మన యొక్క దినాన్ని we ఆరంభించినప్పుడు will get strength for the day. ఆ దినానికి కావాల్సిన శక్తి మనకు వస్తుంది. Lord, ప్రభువా, thank you for keeping me all through the night. ప్రభువా, ఈ రాత్రంతయు ప్రభువా మీరు నన్ను కాపాడినందుకు వందనాలు. Lord, ప్రభువా, how can I thank you for delivering me from the snare of the fowler? ప్రభువా, ఆ యొక్క దుష్టుని యొక్క ఉరి నుండి నన్ను కాపాడినందుకు నేను ఎలా నీకు వందనాలు చెల్లించగలను? Thank you, Lord, for saving me from the noisome pestilence. ప్రభువా, ఆ యొక్క గొప్ప తెగులు నుండి ప్రభువా నన్ను కాపాడినందుకు నీకు వందనాలు ప్రభువా. While I was sleeping, నేను నిద్రించినప్పుడు I was not conscious of me, ప్రభువా నా గురించి నాకే ఆ యొక్క స్పష్టమైన రీతిగా తెలియని స్థితిలో ఉన్నాను. and you covered me with your feather. నీ యొక్క రెక్కల చాటున మీరు నన్ను కాపాడినారు. And as our children sang, పిల్లలు పాడిన రీతిగా under your wings, నీ యొక్క రెక్కల క్రింద Lord, you kept us. మీరు మమ్మల్ని కాపాడినారు. You gave us good rest. ప్రభువా, మీరు మంచి విశ్రాంతి మాకు When అనుగ్రహించారు. we begin to praise God early in the morning, ప్రభువుని ఉదయకాలమే మనము స్తోత్రం చెల్లించడం మొదలు పెడితే, thank you, Lord, for the cross. ప్రభువా, నీ శిలువ కొరకు వందనాలు. Not just for singing. ఉట్టి పాటలు పాడడానికి కాదు. Lord, really I thank you for the cross you have set up. ప్రభువా, నిజంగా మీరు నా కొరకు ఏర్పరిచిన ఆ యొక్క శిలువకై నీకు వందనాలు. See, there are people who have no spirit of prayer at all. ప్రార్థన ఆత్మ లేని ప్రజలు కొంతమంది ఉంటున్నారు. And they have no praise at all in their mouth. వారి యొక్క నోట్లో స్తోత్రములు స్తుతులు అనేవే రావు. Early morning when they get up, ఉదయకాలమే వారు లేచినప్పుడు shouting at this person, shouting at that person, ఆ వ్యక్తి మీద అరవటము, ఈ వ్యక్తి మీద అరవటము, shouting at their wives, వారి భార్యల మీద అరవటము, all the children, లేనట్లయితే పిల్లల మీద or అరవటము, servants. లేనట్లయితే పని వాళ్ళ మీద అరవటము. See, the spirit of praise is missing. చూడండి, దేవునికి స్తోత్రం చేసే ఆ యొక్క ఆత్మ కనపడటం లేదు. First of all, మొదటిగా చూసినట్లయితే so many people, ఎంతో మంది ప్రజలు they do not know when the sun rises up. అసలు ఆ యొక్క సూర్యుడు ఎప్పుడు ఉదయిస్తాడో తెలియదు. They do not know. వారికి తెలియదు. By the time when they get up, వారు లేచే సమయానికి 8 o'clock, 8 గంటలు, 9 o'clock, 9 గంటలు. it is a shame on the part of people who call themselves as God's children. దేవుని పిల్లలని పిలుచుకునేవారు అలా చేసే వారికి అది సిగ్గు.
God will be grieved. దేవుడు దుఃఖపడతాడు. You know, if your officer is waiting for you at 7 o'clock. మీ ఆఫీసర్ ఒకవేళ మీ కొరకు 7 గంటల కొరకు అక్కడ ఆయన ఉన్నాడని తెలిస్తే, no, I cannot come till 8 o'clock. నేను 8 గంటల వరకు రాలేనండి అని చెప్తావా? Can we say like that? ఆ విధంగా మనం చెప్పగలమా? I will be there in my place at 7 o'clock. నేను ఆ స్థలంలో 7 గంటలకు ఉంటానండి. I have some important work. నాకు అక్కడ చాలా ప్రాముఖ్యమైన పని ఉంది. And I want you to come and help me. నీవు అక్కడ వచ్చి నాకు సహాయం చేయాలి. Your presence is very much needed. నీవు అక్కడ ఉండడం ఎంతో ఆవశ్యకము. And when your boss is waiting, నీ యొక్క బాస్ అలాగా చూస్తున్నప్పుడు at 7 o'clock, 7 గంటలకు, and you get up at 8 o'clock, నువ్వు 8 గంటలకు లేచి, will you do that? అలాగా చేస్తావా? We never do like that. మనం ఆ విధంగా ఎప్పుడు చేయము. How sharp we are. ఎంత చురుకుగా rising up early in the morning. ఉదయకాలమే త్వరగా లేస్తాము. To catch the train. ఆ ట్రైన్ పట్టుకోవడానికి, or bus. బస్ పట్టుకోవడానికి. How we are so sharp. ఎంతగా చురుకుగా ఉంటున్నాము. And we will not get up late at such time. అలాంటి సమయాల్లో మనము లేట్ గా లేవము. This is the time God is waiting for His children to come and give praises to Him. ఈ సమయంలో ప్రభు తన యొక్క పిల్లలు ఆయనకు వచ్చి స్తోత్రాలు చెల్లిస్తారని ఆయన వేడుకుంటున్నాడు. Lord, what a sacrifice you made for me, a sinner. ప్రభువా, పాపినైన నా కొరకు నువ్వు ఎలాంటి ఒక త్యాగాన్ని చేశావు. How you went to the cross. ఎలాగ మీరు సిలువలోకి వెళ్ళారు. Leaving your heavenly glory. నీ యొక్క పరలోక మహిమను వదిలేసి. Every day when we remember these things and give praises to God, ప్రతి రోజు ఈ యొక్క విషయాలను మనం జ్ఞాపకం చేసుకొని ప్రభు వందనాలు చెల్లించినప్పుడు that will be acceptable to God. అది దేవుని దృష్టిలో అంగీకారంగా ఉంటుంది. God wants us to rise up early morning. దేవుడు మనం ఉదయ కాలమే త్వరగా లేవాలని కోరుచున్నారు. Actually speaking, ఇంకా చెప్పాలంటే when we really praise God, మనం దేవునికి స్తోత్రాలు చెల్లిస్తున్నప్పుడు we will never expect any favor from God. దేవుని దగ్గర నుండి మనం ఎలాంటి ఒక ప్రతిఫలాన్ని ఆశించము. Pray early in the morning. ఉదయకాలమే When we rise up to pray, give praises to God. దేవునికి స్తోత్రాలు చెల్లించడానికి మనం లేస్తున్నప్పుడు, And it is not some kind of asking this, asking that for us. అది ఇది మన కొరకు అడుక్కోవడానికి కాదు. For some people, కొంతమందికి prayer means ప్రార్థన అంటే asking. అడుక్కోవడమే. That's all. అంతే. I need food. నాకు ఆ భోజనం I కావాలి. need clothing. నాకు బట్టలు కావాలి. I need good salary. నాకు మంచి జీతం I కావాలి. need good health. నాకు మంచి ఆరోగ్యం I కావాలి. need safety. నాకు రక్షణ కావాలి. Or I want this, I want that. నాకు అది కావాలి, ఇది కావాలి. What that man is having, I too must ఆ have. వ్యక్తికి ఏదైతే ఉందో అది నాకు కూడా కావాలి. That's all their prayer. అంతే వారి ప్రార్థన అంతా. They do not know praising God. దేవునికి స్తోత్రం చెల్లించడం అనేది తెలియదు. Praise is not at all in their mouth. వారి యొక్క నోట్లో స్తోత్రం అనేది లేదు. Only begging. ఉట్టి అడుక్కోవడమే. I want this. నాకు ఇది కావాలి. Lord, ప్రభువా, come on, let us pray. మనం ప్రార్థిస్తాము. Immediately they will start saying, I want a house, I want land, I want a car, I want a bike. వెంటనే వారు మొదలు పెడతారు, నాకు ఇల్లు కావాలి, కారు కావాలి, బైక్ కావాలని. See, that is not a healthy prayer. అది ఒక ఆరోగ్యవంతమైన ప్రార్థన కాదు. Early morning, first of all, many of us are defaulting in that. ఉదయ కాలమే అని దేవుని వాక్యం చెప్తుంది, దాంట్లోనే చాలా మంది తప్పిపోతున్నాము. That's very wrong. అది ఎంతో తప్పు. If we praise God, దేవునికి వందనాలు చెల్లిస్తున్నప్పుడు, nothing wrong. Pray with expectation from God. దేవుని దగ్గర ప్రార్థన చేసి ఏదైనా పొందుకోవాలన్న ఆశ కలిగి ఉండడంలో తప్పు లేదు. ఎదురు చూపులో తప్పు లేదు. Yes? అవును. When we don't have that expectation, మనకు ఆయన ఎదురు చూపు లేకపోతే, and that prayer is of no strength in it. దాంట్లో ఎలాంటి బలం అనేది ప్రార్థనలో It's ఉండదు. like a weak prayer. అది ఒక బలహీనంగా ఉన్న ప్రార్థన. But at the same time, కానీ అదే సమయంలో early in the morning when we rise up, ఉదయ కాలమే మనం లేచినప్పుడు, how many people, while they were sleeping, they died. ఎంతమంది ప్రజలు వారు నిద్రపోతున్నప్పుడే చనిపోయారు. They never got up to see the new day. వారు నూతన దినాన్ని చూడడానికి లేవలేదు. What happened? ఏం జరిగింది? Early morning he would ask for coffee. ఉదయ కాలమే కాఫీ అడిగేవాడే. Today he is not at all calling us. ఈ రోజు అసలు పిలవడం లేదేంటి? And how many people, they passed away in their
in their sleep. ఎంతమంది ప్రజలు వారి యొక్క నిద్రలోనే చనిపోతారు. They might have had so many plans to do on that day. ఆ రోజు వచ్చే రోజు చేయడానికి ఎన్నో సిద్ధపాట్లు కలిగి ఉంటారు. కానీ They never got up from their sleep. వారి నిద్ర నుండి వారు లేవలేదు. They were taken away. వారు అక్కడి నుండే తీసివేయబడ్డారు. And for us, మనకు when we think of all such things, అలాంటి విషయాలని how తలంచినప్పుడు much we have to thank the Lord. ఎంతగా మనం ప్రభువుకి వందనాలు చెల్లించాలి. Lord, just now I got up from sleep. ప్రభువా, ఇప్పుడే నేను నిద్ర నుండి లేచాను. Thank you for the life you have given to me. నీవు నాకు ఇచ్చిన ఈ యొక్క జీవానికే నీకు వందనాలు. Thank you for keeping me amongst the people of the living. ప్రభువా, సజీవుల లెక్కలో నన్ను ఉంచినందుకు నీకు వందనాలు. Thank you, Lord. నీకు వందనాలు ప్రభువా. See, praise must automatically must come out of our mouth. మన నోట్లో నుండి స్తోత్రాలు అనేవి స్వతహాగా వచ్చేయాలి. How many of you are doing that? మీరు ఎంతో మంది అది చేస్తున్నారు. How many of you are getting up early in the morning? ఎంతో మంది మీరు ఉదయకాలమే లేస్తున్నారు. God is watching. చూడండి, దేవుడు చూస్తున్నారు. God loves the people who give praises to Him. దేవునికి స్తోత్రాలు చెల్లించే వారిని ప్రభు ఎంతగానో ప్రేమిస్తున్నారు. And if we can praise God for God's sake, దేవుని కొరకే దేవుని స్తోత్రం చెల్లిస్తే, God, you Deva, did all these things for me. ఇదంతా నువ్వు నా కొరకు చేశావు. Thank you, Lord. నీకు వందనాలు ప్రభువా. Thank you for keeping me. నన్ను కాపాడేందుకు వందనాలు. Lord, in what way I am useful to you in this world? ప్రభువా, ఈ లోకంలో నేను నీకు ఎలాగ ఉపయోగపడగలను? I did not live for your నీ glory. మహిమ కొరకు నేను జీవించలేదు. I lived all along for myself. ప్రభువా, నా కొరకే నేను జీవించాను. Nee korak, I didn't do anything. నీ కొరకు ప్రభువా నేను ఏమీ చేయలేదు. My selfish life. నా యొక్క స్వార్థపూరితమైన జీవితము. Still, Lord, ఇంకా నువ్వు ప్రభువా you kept me alive. అయినను నన్ను సజీవ లెక్కలో ఉంచారు. This morning when I rise up, ఈ ఉదయ కాలం నేను I లేచినప్పుడు see I am alive. నేను ఇంకా నువ్వు సజీవంగా ఉన్నానని In what చూడగలుగుతున్నాను. way I am useful to you, Lord? ప్రభువా, నీకు ఏ విధంగా నేను ఉపయోగపడగలను? There are many others. ఎంతో మంది ఉంటున్నారు. They are full of love for God. దేవుని కొరకు ఎంతో ప్రేమతో నిండి In ఉంటున్నారు. spite of their heavy work, వారికి ఎంతో పనులున్నప్పటికీ for you also they are working నీ so hard. కొరకు కూడా వారు ఎంతో ప్రయాసపడుతున్నారు. In your work, నీ యొక్క పనిలో, in your service, నీ యొక్క కార్యాల్లో oh, how sharp, and they are so quick. వారు ఎంతో చురుగ్గా ఎంతో త్వరగా చేస్తున్నారు. When they say anything ఏదైనా వారు చెప్తే, with regard to God's word, దేవుని విషయమే they will చెప్తే be very prompt. వారు వెంటనే పని చేస్తారు. And they will be very punctual. వారు ఎంతో సరైన సమయంలో అది చేస్తారు. They are so sharp. వారు ఎంతో చురుగ్గా ఉంటున్నారు. But Lord, I was a lazy man. కానీ ప్రభువా, నేనైతే సోమరివాడిగా And ఉన్నాను. also I am not doing things quickly, as fast as possible. ఎంత త్వరగా చేయగలిగితే అంత త్వరగా నేను చేయడం లేదు. I get up very late. నేను ఎంతో ఆలస్యంగా I లేస్తున్నాను. do my routine so slowly. నేను చేసుకునే కార్యాలని మెల్లగా చేసుకుంటున్నాను. And today is the Lord's ఈ day. రోజు ప్రభు యొక్క దినము. I have to rush to the house of my Lord. నా ప్రభు యొక్క సన్నిధికి నేను పరిగెత్తాలి. I have to be there on time. నేను సరైన సమయానికి అక్కడ ఉండాలి. Before that, దానికి ముందు I have to sit at your feet and give praises to you. నీ పాదాల ముందు కూర్చొని నీకు స్తోత్రాలు చెల్లించాలి. A praying man, ఒక ప్రార్థించే a man వ్యక్తి, who gets up early in the morning ఉదయకాలమే లేచే వ్యక్తి, and cannot be a lazy man. ఆయన సోమరివాడిగా ఉండడానికి God లేదు. will strengthen him. దేవుడు ఆయనను బలపరుస్తాడు. God will make use of him. దేవుడు ఆయనను వాడుకుంటాడు. God will honor him. దేవుడు ఆయనను గణపరుస్తాడు. Because this man is honoring me. ఎందుకంటే ఈ వ్యక్తి నన్ను గణపరుస్తున్నాడు. Though the whole week he worked hard in his workplace, వారమంతా తన యొక్క పని స్థలంలో కష్టపడి పని చేసినప్పటికీ still on the Lord's day, దేవుని యొక్క దినమున not like the other people, వేరే వారి వలె కాక, people who do not know the Lord, దేవుడు తెలియని ప్రజల వలె కాక, heathen people. అన్యులైన వారి వలె For కాక, them, Lord's day is Sunday, is an ordinary holiday. వారికి ఆదివారం అనేది ఒక సెలవు లాంటిది. And we can get up at any time. ఏ సమయంలో అయినా మనం లేవచ్చు. And we can waste our time. మన సమయాన్ని మనం వృధా చేయొచ్చు. But for you and me, కానీ నీకు నాకు, for God's children, దేవుని యొక్క the పిల్లలకు Lord's day is a very important day. దేవుని యొక్క ఆదివారం అనేది ఎంతో
ఎంతో ప్రాముఖ్యమైన దినము. Before going there, అక్కడికి వెళ్ళక ముందు I must first finish my duty. నేను మొదటిగా నాకు ఇచ్చిన యొక్క పని నేను చేయాలి. What is that? అదేంటి? I must get up and pray, give praises to my God. నేను లేచి నా ప్రభువుకు స్తోత్రాలు చెల్లించాలి. Remembering what all He had done for you. ఆయన నీ కొరకై ఏదైతే చేశారో జ్ఞాపకం చేసుకొని, Could you not remember all those God's mercies? అవన్నీ దేవుని యొక్క కృపలను జ్ఞాపకం చేసుకోలేవా? And Jeremiah says, ఇర్మియా అంటున్నాడు, they are new every morning. అది అనుదినము నూతన